అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తుంటే రాజకీయ పార్టీలకు పట్టం కట్టినటువంటి ప్రజలు ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించింది. మరి ఈ ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అవతారం ఎత్తి బ్రహ్మాండమైన బ్రహ్మరథంతో ప్రజలకు తీసుకుపోయింది. ప్రజలు అనేక విధాలుగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో ఈనాడు ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించడం లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే యాక్చువల్గా ఉద్యమ పార్టీ మేమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, 10 ఏళ్ళు పరిపాలించినాం. ఇప్పుడు వేరే వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చినాం. ఎందుకంటే రాష్ట్రాన్ని అయితే సాధించిన పేరు ఘనత మాత్రం టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కి మాత్రమే దక్కింది. ఇకపోతే ఈనాడు అనేక పార్టీలు తెలంగాణలో అనేక విధాలుగా బాగా వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మరి బీజేపీ కావచ్చు, ఈ కాంగ్రెస్ కావచ్చు, ఇవన్నీ జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉన్న పార్టీలు కాబట్టి ఈ జాతీయ స్థాయి లెవెల్లో ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి జాతీయ స్థాయిలో ఆలోచించినటువంటి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేకపోయినలేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల లోపల విశ్వాసం కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారడమే అని చెప్పేసి ఫ్రెండ్స్ మేము గతంలో కూడా వీడియోలు పెట్టడము జరిగింది ఫ్రెండ్స్. దీని మీద ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించి టీఆర్ఎస్ అని మళ్ళీ తిరిగి కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి నేను మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మన తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి మరియు అగ్ర నాయకత్వానికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ నామకరణమైన కాడ నుంచేలే అసలు పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అదే టీఆర్ఎస్ అని నామకరణం ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ఉవ్వెత్తున ప్రజలకి ఒక ఊపులా వెళ్ళిపోయినటువంటి పార్టీ ఏ రోజైతే బీఆర్ఎస్గా అవతరించిందో అప్పుడే ఈ యొక్క పార్టీ పరిస్థితి మెల్లిమెల్లిగా ప్రజలలో ఉనికి కోల్పోయింది. మళ్ళీ ఆ ఉనికి బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవాలంటే ఉద్యమ పార్టీగానే వచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ తిరిగి ఒక జాతీయ ఉద్యమాన్ని తీసుకోవాలి. అది ఏంటిదంటే ఇప్పుడు పైసల మీద ఒక ముద్రణ ఒకరిది ఉన్నది, ఒకరి ఫోటో ఉన్నది. అయితే ఆ ఫోటో బదులుగా ఆ ఫోటో ఉంటే ఉండనియండి, తదుపరి ముద్రణ చేస్తే ఒకవేళ జాతీయ స్థాయిలో ఒక జాతీయ నాయకుడైనటువంటి అంబేద్కర్ గారి దాని మీద ఆ యొక్క పైసల మీద వారి యొక్క ఫోటో ముద్రించాలని చెప్పేసి మరి ఒక ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకున్నట్లయితే తిరిగి ఈ యొక్క ఉద్యమం ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ప్రజలల్లో మనము చిరస్థాయిగా ఉండిపోతాం. కాబట్టి ఒక
రాష్ట్రాన్ని సాధించినటువంటి మనం ఇప్పుడు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో చిత్రీకరణ కోసం మరి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి దాన్ని ఒక యాగంగా తీసుకున్నట్టయితే ఆ ఉద్యమం ద్వారా భారతదేశ చరిత్ర లోపలనే ఈ ఉద్యమం ఒక అగ్రగామిగా నిలబడుతుంది. ఇది భారతదేశ రూపురేఖలే కాకుండా పార్టీ మనుగడకు ఎంతో ఊతమిస్తుందని చెప్పేసి నేను ఒక సామాజికంగా ఒక రాజకీయ విశ్లేషణతోని ఒక ఆలోచనతోని నేను ఈరోజు మీ ముందుకు ఈ యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మరి తెలంగాణ ప్రజలందరూ ఒకవేళ నేను చెప్పిన విషయం సరి అయిందే అయితే వెంటనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. పోతే మనమంతా ఒక ఉద్యమాన్ని అంబేద్కర్ గారి చిత్రపటాన్ని డబ్బుల మీద ముద్రించాలి అనేది ప్రధానంగా ఒక ఉద్యమంగా తీసుకున్నట్టయితే అది జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బీఆర్ఎస్ అనే నామం తీసేసి టీఆర్ఎస్ అని పెడితే రాష్ట్ర స్థాయిలో తగిన గుర్తింపు వస్తుంది. తప్పకుండా మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ సురేష్ బాబు కొంగర తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్, నేను చెప్పిన దాంట్లో ఎందుకంటే ఉద్యమ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉండాలి. రాజకీయం అయిపోగానే మేము ఏసీలో ఉంటాం, మేము సపోర్ట్ చేయక మా ఇంట్లో మేము వండుకుంటామంటే నడవది. ఉద్యమం అన్నప్పుడు ఉద్యమం చేస్తూనే ఉండాలి. రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేయాలి, ఉద్యమం అన్నప్పుడు ఉద్యమం చేస్తూనే ఉండాలి. అంతేగాని మేము రెస్ట్ తీసుకుంటాం, మేము ఇంట్లో పడుకుంటాం, మేము ఏసీలు ఉంటాం, మేము ప్రజలలో ఉండం అని అంటే కుదరదు. ప్రజలు ఒప్పుకోరు ఒప్పుకోరు. కాబట్టి మీరు ఏం చేయాలి, మనమంతా కలిసి మళ్ళీ ఒక ఉద్యమానికి ఊపిరిపోయాలి. అదేంటిదంటే అంబేద్కర్ గారి చిత్రపటం పైసల మీద ముద్రించాలి. ఇప్పుడు ఒకరి చిత్రపటం ఉన్నది కదా, వారి చిత్రపటం తీసేయి మనం అంటలేం. నూతనంగా నిర్మించే వాటి మీద, నూతనంగా ముద్రించే వాటి మీద జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఒక జాతీయ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి విద్యావేత్తగా భారతదేశ చరిత్రలో ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి పేరు, అలాంటి వారి జీవితకాలం సార్థకతగా మనము చేయాలంటే, మనం సార్థకత పొందాలంటే తప్పకుండా మనం ఈ మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని మొదలుపెట్టాలి. అందుకు బీఆర్ఎస్ అనే నామకరణం తీసేసి టీఆర్ఎస్ అని చెప్పేసి తిరిగి మనం ప్రజలలోకి వెళ్ళిపోతే తిరిగి మనము పూర్వ వైభవాన్ని సంతరించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పింది నిజమైతే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో వాస్తవం ఉంటే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను మీరు కూడా షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? జై తెలంగాణ.